పార్వతీ కళ్యాణం మూడవ భాగం. పార్వతీ తపస్సు. పరమశివుని చరణ కమలములను హృదయమందు ధరించి పార్వతి తపస్సు చేయుట ప్రారంభించినది. ఆమె శరీరము మిగుల సుకుమారమైనను భోగభాగ్యములను త్యజించి 1000 సంవత్సరములు కందమూల ఫలములు తింటూను 100 సంవత్సరములు ఆకు అలములు తింటూ కొన్నాళ్ళు జలముని తీసుకొనుచు కొన్నాళ్ళు వాయువునే భక్షించుచు కఠినములగు ఉపవాసములుంటూ 3000 సంవత్సరములు పండి ఎండి రాలిన ఆకులు తింటూ కొన్నాళ్ళు ఆ ఆహారమును కూడా మాని శివుని యందు మనస్సుంచి తపము చేసుకొనుచుండా ఆమెకు నూతనోత్సాహం కలుగుచుండెను. శరీర తాపము తొలగినది. కొంగొత్త భావములు కలుగుచుండెను. ఆహారముగా ఆకులు అలములు కూడా మానుటచే అపర్ణ అని పేరు వచ్చెను. ఆమె చేయు తపమునకు ఆకాశవాణి మెచ్చుకొని, ఓ పార్వతి, నీ కోర్కె నెరవేరును, నా మాట నమ్ముము, నీ ఉగ్రమగు తపస్సును విరమించుకొనుము, నీకు భర్తగా పరమశివుడు లభించును. ధీరులు మునులు జ్ఞానులు యోగులు కూడా నీ వలె తపస్సు చెయ్యలేదు. నా మాట సత్యమని తెలుసుకొమ్ము. నీ తండ్రి నిన్ను తీసుకుని వెడలుటకు వచ్చును. హఠమునొదలి నీ తండ్రితో ఇంటికి పొమ్ము. సప్తర్షులు నిన్ను కలుసుకుందురు. నా మాటలు సత్యమని చెప్పుదురు అని ఆకాశవాణి పలుక పార్వతికి ఆనందం కలిగినది. శరీరము గగురుపాటు చెందినది. ఓ భరద్వాజ, నేను నీకు సుందరమైన పార్వతీదేవి చరిత్రమును చెప్పి తిని పరమశివుని గూర్చి చెప్పుదును, జాగ్రత్తగా వినుము అని యాజ్ఞవల్క మహర్షి పలికినాడు. సతీదేవి శరీర త్యాగం చేసినది మొదలు శివుడు విరాగిగా ఉండి ఎల్లప్పుడూ శ్రీరామనామమును జపించుచు అక్కడక్కడ శ్రీరామకథలు జరుగుచుండా వెడలి వినుచుండెను. సమస్త చరాచర జీవులకు ఆనందము కలుగుజేయు శ్రీరామచంద్రుని హృదయమందు ధరించి ధ్యాన నిమగ్నుడై జ్ఞానులకు మునులకు తత్వబోధ చేయుచుండును. శ్రీరామచరితమును వర్ణించుచుండెను. కామరహితుడు పరబ్రహ్మ స్వరూపుడు అయినను తన్నాశ్రయించిన సతీదేవి వియోగ దుఃఖము వలన దుఃఖితుడైనట్లు చూచువారలకు ఉండెను. అట్లు చాలా కాలము గడిచెను. శ్రీరాముని యందు భక్తి అభివృద్ధి అగుచుండెను. యమ నియమ కఠోరమగు దీక్షలో ఉన్న పరమశివుని దయాసముద్రుడు, పరోపకారి, రూపవంతుడు, ఆదర్శశీలము గలవాడు, తేజోవంతుడు, భగవంతుడును అగు శ్రీరామచంద్రుడు చూసి దర్శనమిచ్చి అతనికి గల శ్రద్ధాభక్తులకు సందర్శించి స్తుతించి, నీవు తప్ప అన్యులెవరున్నో ఇట్టి కఠిన వ్రతములతో దపము చెయ్యలేరని పలికినాడు. నా పైన నీకు ప్రేమ గలదేని పరమశివ, నా మాట దయతో వినుము, పార్వతీదేవిని వివాహము చేసుకోము, నా కోర్కెను సఫలము చెయ్యుము అని పలికినాడు. శివుడు ఆనందించి, శ్రీరామ, నీవు చెప్పినట్లే చేతును. ఉచితానుచితములతో నాకు పని లేదు. స్వామి ఆజ్ఞను తిరస్కరించను. తల్లి తండ్రి దైవము గురువు పలికిన పలుకులు తిరస్కరించరాదు. ఆ పలుకులు మిక్కిలి శుభములను కలుగజేయును. నీ ఆజ్ఞను తప్పక పాటింతును అని శివుడు పలుక శ్రీరాముడు ఆనందించి, నీ ప్రతిజ్ఞ చాలా గొప్పది, కొన్ని సద్విషయములు చెప్పుదును, హృదయమందుంచుకొమ్మని పలికి అంతర్ధానమైనాడు. శ్రీరాముడు చెప్పినట్లే శివుడు ఆ విషయములన్నింటినీ హృదయమందుంచుకొని ధ్యాన నిమగ్నుడైనాడు. సప్తర్షులు శివుని వద్దకు వచ్చిరి. మహాదేవుడు వారిని సత్కరించి ప్రేమయుక్తముగా మాటలు ఇట్లు పలికినాడు. సప్తర్షులారా, మీరు పార్వతి వద్దకు వెడలుడు. ఆమెకు నాపై గల ప్రేమను పరీక్ష చెయ్యుడు. ఆమెను ఇంటికి తీసుకుని వచ్చి ఉపాయము ఆలోచింపుడు. హిమవంతుని సందేహములు పోగొట్టుడు అని పలికినాడు. సప్తర్షులు మహాదేవుని ఆజ్ఞానుసారం తపస్సు చేయుచున్న పార్వతి వద్దకు వచ్చి ఆమెను చూడ తపస్సే స్త్రీరూపము దాల్చి కూర్చుండినట్లుండెను. ఆమె వద్దకు చేరి ఇట్లు పలుకుచుండిరి, అమ్మా పార్వతి, నీవేళ ఇట్టి కఠోరమగు తపముని ఆచరించుచుంటివి? నీ ఆరాధ్య దైవమెవరు? నీవేమి కోరికతో ఈ కఠినమగు తపస్సు చేయుచుంటివో తెలుపము అని సప్తర్షులు పలుక వారికి పార్వతి ఇట్లు చెప్పదొడంగినది. స్వామి, నాకు గల కోరిక మీరు విన్న ఎడల నన్ను పరిహసించెదరు, నా మూర్ఖత్వమును చూచి నవ్వెదరు. నా కోర్కె నీటిపై కట్టిన గోడ వలె ఉన్నది. నారదుడు చెప్పిన మాటలు సత్యములని నమ్మి రెక్కలు లేని పక్షి ఎగురుటకు ప్రయత్నం చేయుచున్నట్టులా నేనా ప్రయత్నం చేయుచున్నాను. మహాత్ములారా, నేను సదాశివుణ్ణి భర్తగా కోరి తపము చేయుచున్నాను అని పలుక ఆ ఋషులు నవ్వుకుని, పార్వతి,
నీవు పర్వతరాజుకు జన్మించితివని పలికితివి. నారద మహర్షి మాటలు విని నాటి నుండి నేటి వరకు ఎవరు గృహములలో సుఖముగా ఉండిరి? అతడు వెడలి దక్షపుత్రులకు ఉపదేశమిచ్చెను. వారు తపము చేసుకొనుచు ఇంటివైపుకు రాలేదు. చిత్రకేతు మహారాజు గృహమును శూన్యము చేసెను. హిరణ్యకశిపుని నాశనము చేసెను కదా. నారద మహర్షి మాటలు విన్నవారు బికారులై గృహములను వదిలి అడవుల పాలయ్యరు. అతని మనస్సు కపటంతో నిండినది. అతడు చూచుటకు సజ్జనుని వలె ఉండును. అతడు సర్వులను తన వంటివారుగా తయారు చేయుటయే అతని పనే. నీవు అట్టి నారదుని మాటలు విని శివుణ్ణి ఏలా పతిగా కోరుచుంటివి? అతడు ఉదాసీనుడు, గుణహీనుడు, నిర్లజ్జుడు, అమంగళ వేషధారి, సదా కపాలములను మాలగా ధరించును, కులహీనుడు, నివసించుటకు ఇల్లు వాకిలి లేదు, దిగంబరుడు. అతడు సర్పములనే ఆభరణములుగా ధరించును. అట్టి వానిని నీవు భర్తగా పొంది ఏమి సుఖింపగలవు? ఆ నారద మహర్షి మాటలు పూర్తిగా మర్చిపోము. ఆ శివుడే పూర్వము సతీదేవిని వివాహమాడి ఆమెను వదిలిపెట్టినాడు కదా. నీవింతయు బాధలేదా? నీ చింతయు లేనినాడు యాచించిన పదార్థములు తిని సుఖముగా నిద్రించును. అట్టి వాణితో నీవేళ కాపురము చేయదువో, ఏమి సుఖపడదువో ఆలోచించుకోము. ఓ పార్వతి, మా మాటను వినుము. నీకు తగిన వరుణ్ణి విచారించితిమి. అతడు సుందరుడు, పవిత్రుడు, సుఖదాయకుడు, సుశీలుడు, భక్తజన పోషకుడు. అతనిని వేదములు కూడా కీర్తించుచుండును. దోషరహితుడు, సద్గుణ నిలయుడు, లక్ష్మికి భర్త, వైకుంఠమునందు నివసించును. అట్టి వారిని నీకు వరునిగా చెయ్యగలమని పలుకగా వారి మాటలకు నవ్వి పార్వతి ఇట్లు పలకసాగెను. మీరు చెప్పిన మాటలు సత్యములైనను నాకు ఈ శరీరము పర్వతరాజు వలన కలిగినది. హఠమును వదలను. నా ఈ శరీరం పోయినను పోవుగాక. బంగారము రాతి నుండియే వచ్చును. దానిని కాల్చి సమ్మెట దెబ్బలు వేసిన గాని అది ప్రకాశింపదు కదా. గృహమందు నివసించినను నివసింపకున్నను నాకు భయం లేదు. గురువు మాటయందు విశ్వాసము లేని వారికి సుఖ సంపదలు గాని సిద్ధులు గాని కలుగవు. మంచి మార్గము అట్టివారికి లభింపదు. మహాదేవుడు అమంగళములకు పుట్టిల్లే కావచ్చును. శ్రీమన్నారాయణుడు సద్గుణములకు నిలయుడు కావచ్చుగాక. ఎవని మనస్సు ఎవని యందు రమించునో వానితోనే ఆ కార్యములు నెరవేర్చుకోవలెను. మహర్షులారా, మీరు మొదటనే ఆ మాట చెప్పి ఉండినా శిరసావహించి ఆచరించి ఉండెడి దానను. నేను పరమశివుని గుణదోషములు లెక్కింపక అతనినే వివాహమాడుటకు నిర్ణయించుకుంటుని. వరుసకు దగిన కన్యకలు కావలెననినా ఈ ప్రపంచంలో అనేక మంది లభింపగలరు. మీరు ఆలస్యము చేయక తగినట్లుగా ఆలోచింపగోరుచున్నాను. కోటి జన్మలనెత్తి అయినను పరమశివుణ్ణే వివాహమాడెదను. అట్లుగా కాదేని కుమారిగా ఉండెదను. శివుడే వచ్చి అనేక పర్యాయములు చెప్పినను నారదుని ఉపదేశమును ఏమాత్రము వదలను అని పలుకుచు పార్వతి ఆ సప్తర్షుల పాదములపై బడి చాలా ఆలస్యమైనది. మీరు మీ గృహములకు వెడలుడు అని పలుక ఆమెకు శివుని యందు గల ప్రేమను చూచి నీకు జయమగుగాక, జయమగుగాక, నువ్వు శివుణ్ణే భర్తగా పొందెదవుగాక అని ఆశీర్వదించి, అమ్మా, నువ్వు మాకు మాతృ స్వరూపిణివి. శివుడు జగత్తుకు తండ్రి, ప్రభువులై ఉన్నాడు. మీరుభయులు 14 భువనములకు మాతాపితరులని పలికి పార్వతీదేవి చరణములకు నమస్కరించి వారచ్చట నుండి బయలుదేరిరి. వారి శరీరములు అనేక పర్యాయములు పులకరించినవి. సప్తర్షులు హిమవంతుని దర్శించి సమస్త విషయములు తేట తెల్లముగా చెప్పి ఆమెను ఇంటికి తీసుకుని రమ్మని పలికిరి. అచ్చటను ఆ ఋషులు శివుని వద్దకు వచ్చి జరిగిన సంభాషణ విషయములు పూసగుచ్చినట్లు తెలియచెప్పిరి. పార్వతికి తనపై ప్రేమ గలదని విని శివుడు ఆనందభరితుడైనాడు. సప్తర్షులు వారి వారి గృహములకెడలిరి. ప్రసన్నవదునుడై శివుడు శ్రీరాముని ధ్యానింపసాగినాడు. ఆ కాలమున తారకుడను రాక్షసుడు గలడు. తపస్సున బలమున చాలా గొప్పవాడు. అతడు అష్టదిక్పాలకులను జయించి వారి వారి సిరి సంపదలను హరించి బాధింపసాగెను. అతడు అజేయుడు. అతని చేతిలో దేవతలు అనేక పర్యాయములు ఓడిరి. ఒక్క పర్యాయమైనను జయింపలేకపోయిరి. వారెల్లరూ కలిసి బ్రహ్మ వద్దకు వెడలిరి. తమ బాధలు దుఃఖములు చెప్పుకొనిరి. బ్రహ్మ వారి నోదార్చి శివుని వీర్యం నుండి పుట్టినవాడు మాత్రమే తారకాసురుడిని సంహరింపగలడని పలికినాడు. ఈశ్వర సహాయము లభించిన ఎడల మన కార్యము నెరవేరును. ఏదైనా ఉపాయం ఆలోచింపుము. దక్ష యజ్ఞమునందు సతీదేవి శరీరము వదిలి
హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించినది. ఆమె శివుడినే భర్తగా కోరి కఠోర నియమములతో తపస్సు చేయుచున్నది. శివుడును సర్వస్వము వదిలి తపము ఆచరించుచున్నాడు. ఏదో విధముగా శివుణ్ణి ప్రసన్నునిగా చేసుకునుడని బ్రహ్మ దేవతలతో పలికినాడు. శివుడు మన్మధుని భస్మము చేయుట. దేవతలారా, శివుని వద్దకు మన్మధుని పంపిన అతడు వెడలి వాని సమాధి స్థితిని భంగపరచును. శివుడప్పుడు బాహ్యస్మృతికి వచ్చును. మీరు వెడలి వారి పాదములపై బడి మమ్ముల కాపుడమని ప్రార్థింపుడు. ఆయన ప్రసన్నుడగును. మనము అప్పుడు మంచి మాటలతో ఒప్పించి వివాహం చేయుదము. మనమట్లు చేసిన దేవతల కార్యము నెరవేరును అని బ్రహ్మ పలికినాడు. వారెల్లరూ ఆనందించి బాగున్నదని పలికి మన్మధుని కీర్తించిరి. అతడు రథారూఢుడై వారి ఎదుట నిల్చుండినాడు. అప్పుడు వారెల్లరూ తమ బాధలు చెప్పుకొనిరి. వారి మాటలు విని నవ్వుకుని శివునితో విరోధము నాకు క్షేమము కాదని పలికినాడు. అయినను మీ కార్యము నెరవేర్చెదను. పరోపకారము కంటే ఉత్తమ ధర్మము లేదని వేదములు ఘోషించుచున్నవి. సాటి వాని కొరకు తమ సర్వస్వమును త్యాగము చేసి ప్రాణములను వదులువారు సత్పురుషులని పురాణేతిహాసములు మహాత్ములు పలుకుచున్నారు అని పలికి బ్రహ్మాది దేవతలకు నమస్కరించి పుష్ప బాణములు ధరించి వసంతుని సహాయంతో శివుని వద్దకు మన్మధుడు వెడలినాడు. దశ దిశలా తన ప్రభావమును ప్రకటింపజేసి ప్రకృతినే తన స్వాధీనమునందుంచుకొనెను. క్షణకాలంలో అతని ప్రభావం అంతటా వ్యాపించెను. బ్రహ్మచర్యము, యమ నియమములు, ధైర్యము, ధర్మము, జ్ఞానము, విజ్ఞానము, సదాచారము, జపయోగములు, వైరాగ్యము మొదలగునవి భయపడి దాగినవి. వివేకము మారిపోయెను. సద్గ్రంథములు పర్వత గుహలలో దాగినవి. సర్వజగములు ఆందోళన చెందసాగెను. మనమిప్పుడేమి చెయ్యవలెనో అని విధాతను ప్రార్థింపసాగిరి. రక్షించువాడ ఎవడా అని ఆందోళన పడుచుండిరి. ఈ చరాచర జగత్తులోని జీవులెల్లరూ తమ తమ మర్యాదలు పాటించుటలేదు. పశుపక్షాదులను విచక్షణ జ్ఞానము కలిగిన మానవులను మర్యాదలు తప్పిరి. మన్మధునికి వసులైరి. సర్వుల హృదయములలో స్త్రీవాంఛలు బయలుదేరెను. లతలు వృక్షజాతులను ముద్దు పెట్టుకుని చుండెను. నదులు ఎల్లను పొంగి సముద్రములో కలియుచుండెను. చెరువులు కుంటలు పొంగి పొరలుచు నదులలో కలియుటకు ప్రయత్నించుచుండెను. జడములగు వృక్షజాతులు, నదుల, చెరువుల, కుంటల దశలు ఇట్లుండా చేతనము గల జీవుని విషయములు ఎవరు చెప్పగలరు? భూమి ఆకాశమున గల చరాచర జీవులు సంయోగ వియోగములలో తేలియాడసాగెను. సర్వలోకములలోని వారు మన్మథ తాపమునకు వశీభూతులైరి. చక్రవాక పక్షులకు రాత్రింబవళ్ళు తెలియకుండెను. దేవదానవ, యక్ష, రాక్షస, కిన్నెర, నాగులు, భూత, ప్రేతాళ, పిశాచాదులు కూడా కామక్రీడలలో తేలియాడుచుండిరి. సిద్ధులు, విరక్తులు, మహామునులు, యోగీశ్వరులు మన్మథ తాపమునకు వసులైరి. వారు యోగములు మాని స్త్రీ విరహబాధను చెందుచుండిరి. అట్టి వారు మన్మథ బాధలో మునుగుచుండా సాధారణ మానవుల విషయములు ఏమని చెప్పగలము? ప్రకృతిని బ్రహ్మమయముగా చూసు విరక్తులు, మహాత్ములు కూడా ఈ ప్రపంచమును స్త్రీమయముగా చూచుచుండిరి. స్త్రీలు ఈ ప్రపంచమును పురుషమయముగా చూడసాగిరి. 2 గడియల కాలము ఈ ప్రపంచమునంతటిని మన్మధుడు కామతాపమునకు గురి చేసినాడు. సర్వజీవులను ధైర్యమును కోల్పోయిరి. మన్మధుడు వారి హృదయమును హరించినాడు. కానీ శ్రీరామ భక్తులు మాత్రం మన్మథ తాపము నుండి బయటపడిరి. శ్రీరామచంద్రుడు వారిని కాపాడుచుండుట చేత మన్మధుడు వారినేమియూ చెయ్యజాలకపోయెను. పంచబాణుడు 2 గడియల కాలము విజృంభించి శివుని వద్దకు వెడలినాడు. అతడు ధ్యానమందుండుటను చూసి శంకరుని పరాజితుని చేయుట కష్టమని భావించినాడు. భయం కలుగుచున్నది. ముందు వెనకల ఆలోచింపక కార్యక్రమమునకు ఉపక్రమించిన పరాభవము కలుగును. నాకు మరణం కలిగి తీరునని నిశ్చయించుకున్నవాడై ఉపాయమును పన్ని ఋతుశ్రేష్ఠుడగు వసంతుణ్ణి పురికొల్పినాడు. అతడు కొంగొత్త పుష్పలతాదులతో లేచిగుళ్లతో వృక్షముల నెల్లను శోభాయమానముగా ఉండునట్లు చేసినాడు. ఆ వనశోభను ఏ కవియు వర్ణింపలేడు. వనోపవనములు, బావులు, చెరువులు దశ దశలు శోభతో ప్రకాశించుచుండెను. వాటిని చూచువారలకు ఆనందం కలుగుచుండెను. కామికులకు కామవాంఛలు కలుగుచుండెను. ప్రకృతి యొక్క రమణీయతను చూచుటచే విరాగ పర్ణమగు నా మనస్సునందు కామవాసనలు బయలుదేరెను. ఆ వనశోభను చూచిన వారెల్లరూ కామతాపమునకు వసులైరి. మన్మధుడు అనెడు అగ్నికి
మిత్రుడు శీతలుడు అగు వాయువు వీయసాగెను. సరోవరములలో రంగురంగు పుష్పములు వికసించినవి. వానిలో గల మకరందమును ఎల్లప్పుడూ తుమ్మెదలు గ్రోలుచుండెను. అప్పుడప్పుడు ఝంకార నాదములు చేయుచుండెను. రాజహంసలు, చిలుకలు, కోకిలలు మధురముగా గానము చేయుచుండెను. అప్సరసలు నాట్యమాడుచుండిరి. పంచబాణుడు సేనా సమేతుడై శివుని సమాధిని చెరుచుటకు వివిధ ఉపాయములు ఆలోచింపసాగెను. శివుని సమాధి అచలముగానే యున్నది. మన్మధుని ప్రయత్నము నెరవేరునట్లు లేదు. కోపము ఎక్కువైనది. మామిడి చెట్టు నెక్కి పంచ పుష్పబాణముల పట్టుకొని కోపము ఆకర్ణాంతము అల్లెతాడును లాగి సమాధి స్థితి ఎందున్న శివుని హృదయమునకు గురి చూసి తగులినట్లు విడిచెను. ఆ బాణములు శివుని హృదయమునకు తగులుటచే వెంటనే లేచినాడు. అతనికి సమాధి స్థితి చెడినది. కన్నులు తెరిచి నలువైపులా చూడసాగాడు. లేచిగుళ్ల మధ్య దాగియున్న మన్మధుని శివుడు మిక్కిలి కోపంతో చూచుచుండా త్రిలోకములు భయపడుచుండెను. అట్టి సమయమున మూడవ కన్నును తెరిచి చూచి మన్మధుని బూడిద పాలు చేసినాడు. అతని మరణమునకు బూన భోంతరాళములయందు అహాహాకారములు బయలుదేరెను. దేవతలు భయపడిరి. రాక్షసులకు మిక్కిలి ఆనందముగా ఉన్నది. భోగపరాయణులు కామసుఖములను మరిచి సత్కారములు చేయుచుండిరి. భక్తులు, యోగులు, సాధకులు నిష్కంఠముగా ఉండిరి. జపము యోగములలో తేలియాడుచుండిరి. యోగులు సుఖముగా శాంతిగా ఉండిరి. రతీదేవి తన భర్త మరణవార్తను విని రోదించుచు శివుని వద్దకు వెడలినది. తన కష్టసుఖముల బాధల గూర్చి శివుడికి చెప్పుకున్నది. శీఘ్ర ప్రసన్నుడు, కృపాసముద్రుడు అగు శివుడు ఆమె బాధను తెలుసుకుని, ఓ సతీ, నీ భర్త అనంగుడు అను పేరుతో వర్ధిల్లును. ప్రతి జీవునిలోనూ కామగుణ రూపమున ఉండును. మీరుభయులు ఎట్లు కలుసుకుందురో చెప్పుచున్నాను, జాగ్రత్తగా వినుము. భూభారమును హరించుటకు యదువంశమున భగవానుడు శ్రీకృష్ణునిగా అవతరించును. నీ పతి వానికి పుత్రుడై జన్మించును. అతడు ప్రద్యుమ్నుడు అను పేరుతో విరాజిల్లును. నా మాటలు సత్యమని నమ్ముము అని శివుడు పలుక అచ్చటి నుండి ఆమె వెడలినది. ఓ భరద్వాజ, బ్రహ్మ మొదలుగా గల దేవతలు కాముని దహన వార్తను విని వైకుంఠమునకు వెడలిరి. అచ్చట నుండి బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తి కైలాసమునకు చేరిరి. శివుణ్ణి ప్రార్థించిరి. వారి ప్రార్థనలకు శివుడు ఆనందించి, దేవతలారా, మీరెందుకు నా వద్దకు వచ్చితిరి? నా వలన మీకేం సహాయము కావలెనో తెల్పుడు అని శంకరుడు పలికినాడు. అప్పుడు వారెల్లరూ ఇట్లు పలకసాగిరి. దయాసాగర, పరమశివ, యక్షులు, నాగులు, కిన్నెరలు, దేవతలు మీ వివాహం చూడవలెనని కోరుకొనుచున్నారు. మన్మధుని దహింపచేసినను రతీదేవి మొరనాలించి ఆమెనెట్లు కాపాడితివో అదే విధముగా మమ్ములను కాపాడుము. మహాత్ములు, సత్పురుషులు, శ్రేష్ఠులు మొదట దండించినను చివరికి దయచూపుట వారి స్వభావము. పార్వతి నిన్ను భర్తగా పొందవలెనని కఠోరమగు తపస్సు చేసినది. దయతో ఆమెను పెండ్లియాడుటకు అంగీకరింపుడు. బ్రహ్మ పలికిన వినయ యుక్తములగు పలుకులకు ఆనందించి శ్రీరామచంద్రుని స్మరించుకొని శివుడు ప్రసన్నుడై వారి కోర్కెలను మన్నించాడు. దేవతలు ఆనందించిన వారై నగారాలు మ్రోగించిరి. శివునిపై పుష్పవృష్టిని కురిపించిరి. జయ జయ ధ్వానములు పలికిరి. ఆ శుభ సమయముననే సప్తర్షులు అచ్చటికి వచ్చిరి. బ్రహ్మ వారిని హిమవంతుని దగ్గరకు పంపాడు. పార్వతిని కలియుటకుగాను వారెల్లరూ ఆమె తపము చేయు ప్రదేశమునకు వెడలి మధురము ఆనందంతో కూడిన పలుకులు పార్వతితో ఇట్లు పలికిరి. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.